ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయండి. లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పాత కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అంటే ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో 89,99,546 రేషన్ కార్డులు ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డు ఒక బుక్ మాదిరిగా ఉండేది. అనంతరం రైతు బంధు పాస్బుక్ సైజులో రేషన్ కార్డులు జారీ చేశారు. వీటిలో ముందు వైపు ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు అయితే పొందుపరిచారు. వెనుక వైపు అడ్రస్, ఇతర వివరాలు మెన్షన్ చేసేవారు. తర్వాత రేషన్ కార్డుల ప్లేస్ లో ఆహార భద్రత కార్డులు అయితే వచ్చాయి. కార్డులో యజమాని, ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు లేకుండా కార్డు హోల్డర్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్, రేషన్ షాపు కార్డు నెంబర్ మాత్రమే ఉన్నాయి. ఇక ఎన్నికల కోడ్ ముగిసాక కొత్త రేషన్ కార్డులు జారీపై కసరత్తు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. మొత్తానికి ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏదైతే పాత అయినా వాటి ప్లేస్ లో కొత్తవి కూడా తీసుకురాబోతున్నారు. గుడ్ న్యూస్. ఎందుకంటే అప్పుడు మార్పులు చేర్పులు కొంతమందిని యాడ్ చేసుకోవడం, లేదంటే కొంతమంది డిలీట్ చేసి కొత్త రేషన్ కార్డుల కోసం పెళ్ళైన వారు ఈ రకంగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదంటే మరొకసారి అయితే అవకాశం అయితే ఇవ్వబోతున్నారు. మొత్తానికి తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా కూడా సన్న బియ్యం, ఇతర సరుకులు కూడా ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకు వచ్చింది. ఇవన్నీ కూడా కసరత్తు అయితే జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వీటన్నిటి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట.